ఇవాళ మనము చేతులు కాళ్ళల్లో అసలు మామూలుగా తిమ్మిర్లు ఎందుకు వస్తాయి, వాటికి మేజర్ కారణాలు ఏంటి, అండ్ దానికి మనము ఏమి ప్రికాషన్స్ తీసుకోగలుగుతాము, అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేయగలుగుతాం అన్న దాని గురించి చర్చిద్దామండి. సో మేజర్గా తిమ్మిర్లు చేతులలో కాళ్ళలో రావటం అంటే దాన్ని ఇంగ్లీష్లో మనం పెరిఫరల్ న్యూరోపతి అంటాం. అంటే ఎప్పుడైతే మనము మామూలుగా పడుకున్నప్పుడు నడుస్తున్నా కూడా కార్లలో బాగా మంటల్లాగా అనిపించటము, లేకపోతే తిమ్మిర్లు అనిపించటము, ఈ తిమ్మిర్లు మంటల వల్ల చాలా వరకు రాత్రిపూట ఎందరో మందికి నిద్ర పట్టకుండా ఈ మంటల వల్ల లేసి ఉండటము, ఇవన్నీ జరగటం చాలా చాలా కామన్ గా చూస్తుంటాము. ఎస్పెషలీ ఇది ఎవరిలో కనపడుతుంది అంటే ఒక 40-50 ఇయర్స్ దాటిన పేషెంట్స్ లో ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు అంటే ఈ తిమ్మిర్లు అన్నది ఏదైతే న్యూరోపతి ఉన్నదో మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి డయాబెటిస్ ఉంటుంది. సో ఎవరికైతే డయాబెటిస్ కంట్రోల్లో ఉండదో వాళ్ళల్లో ఏమవుతుంది అంటే నరాలన్నది రోజు రోజు ఒక 1% లాగా మెల్లిగా నిదానంగా చెడిపోవటం అన్నది జరుగుతుంటది. సో ఎప్పుడైతే ఒక 5-6-10 ఇయర్స్ వరకు షుగర్స్ అన్నది సరైన కంట్రోల్లో పెట్టుకోరో వాళ్ళల్లో ఇలా మంటలు రావటము, ప్లస్ వేడి నీళ్లు చల్ల నీళ్లు మన పాదానికి తెలియకపోవటము, ప్లస్ చెప్పులు జారిపోవటము వేసుకునేటప్పుడు, ఇవన్నీ చాలా కామన్ గా జరుగుతుంటది. అండ్ ఫస్ట్ ఈ తిమ్మిర్లు ఎప్పుడైనా కూడా కాళ్ళల్లో మొదలవుతుంది, కాళ్ళల్లో పాదాలలో మొదలయ్యి గ్రాడ్యువల్ గా పైకి పాకటం అన్నది జరుగుతుంది. అండ్ కొన్ని రోజుల తర్వాత ఈ తిమ్మిర్లు అన్నది మన సేమ్ చేతులలో కూడా ఫస్ట్ ఏళ్లలో వచ్చి మళ్ళీ సేమ్ పైకి పాకటం అన్నది జరుగుతుంది. సో అది కామన్ ప్రోగ్రెషన్. అండ్ వేరే ఇంకా కామన్ కాజెస్ అంటే ఆల్కహాల్. ఎవరైతే రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకొని న్యూట్రిషన్ సరిగా తీసుకోరో, ఫుడ్ సరిగా తీసుకోరో వాళ్ళలో కూడా బాగా రెగ్యులర్ గా మనకి ఇలాంటి న్యూరోపతి సైన్స్ అన్నది కనపడుతూ ఉంటవి. అండ్ ఈవెన్ మాల్ నరిష్డ్ చిల్డ్రన్, ఎవరైతే చిల్డ్రన్ కానీ అండ్ ఈవెన్ అడల్ట్స్ లో కూడా ఈ మధ్య డైటింగ్ అని చెప్పే పేరుతో సరైన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోరో వాళ్ళలో కూడా ఇలాంటి న్యూరోపతి ఫీచర్స్ అన్నది మనకి చాలా రెగ్యులర్ గా చూస్తున్నాము. అండ్ ఇవే కాకుండా నేను ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పానో ఇవే కాజెస్ కాకుండా ఇంకా చాలా వేరే రీజన్స్ కూడా చాలా హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అంటే వేరే టాక్సిన్ ఎక్స్పోజర్ అని, వేరే ఒక్కొక్కసారి క్యాన్సర్, ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ ఉంటారో వాళ్ళలో కూడా న్యూరోపతి రావటము, వేరే దానికోసం డ్రగ్స్ వాడి, అంటే ఏదో క్యాన్సర్ కోసం అని లేకపోతే టీబీ కోసం అని ఏదైతే మందులు వాడుతుంటామో యాజ్ దాని మందులకి ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా కూడా మనకి నరాలలో తిమ్మిలు రావటం ఇవన్నీ చేయటం జరుగుతుంది. కానీ నేను ఫస్ట్ లో మెన్షన్ చేసిన మాత్రం మోస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. సో యాజ్ మనము తిమ్మిర్లు రాకుండా మనని మనం కాపాడుకోవాలంటే మేజర్ గా చేయాల్సింది ఫస్ట్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే మన డైట్ అన్న దాంట్లో అన్ని విటమిన్స్, మినరల్స్, మనకు కావాల్సినవి ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటాయో అన్ని కూడా సరైన సమానంలో ఉండి దాన్ని మనం తీసుకోగలిగితే అక్కడే అసలు 50% ఆఫ్ ద మనకి ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాలెన్స్డ్ డైట్ తినటం వల్ల ఆల్రెడీ ఏవైతే న్యూట్రియంట్స్ చేరాలో అవి కరెక్ట్ అమౌంట్ లో మనకి చేరుతుంది ఒకటి. రెండోది, ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా కరెక్ట్ డైట్ తినటం వల్ల షుగర్ అన్నది అబ్సల్యూట్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ కంట్రోల్లో ఉండటం వల్ల ఏదైతే షుగర్ వల్ల నేను చెప్పినట్టు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నరాల మీద అది 100% ఉండదు. అండ్ లైఫ్ స్టైల్, అంటే ఎప్పుడైతే రెగ్యులర్ గా మనం ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తామో అవన్నీ కూడా నరాల మీద ఒక హెల్దీ ఎఫెక్ట్ చూపెట్టి మనకి ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నది అసలు మన బాడీలో కానీ మనకి ఫర్దర్ గా ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనకి రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి.